నా దగ్గర మీరు లంచంగా తీసుకున్నటువంటి 40,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టత ఇవ్వండి, మా 40,000 రూపాయలు లంచం వెనక్కి ఇవ్వండి అని అడిగాడు. ఆయన దాని మీద దుర్భాషలాడాడు, గొడవ జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఐకి చెప్పాడు. ఆ ఏఈ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చాడా చూపించండి అంటే సిఐ నీళ్ళు అవుతున్నాడు, కంప్లైంట్ లేదని. డిఎస్పీ మీ దగ్గర కంప్లైంట్ ఉందా అంటే లేదు అని అడుగుతున్నాడు. మిమ్మల్ని కొట్టేటువంటి హక్కు ఈ పోలీసులకు ఎవరిచ్చారని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈరోజు ఆ 40,000 రూపాయలు తీసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏఈ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి కూడా ఎలక్ట్రిసిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, అక్కడ ఎస్సీ గారి దగ్గరికి పోయి అడుగుతాం. అది ఒక సందర్భం. అయితే నేను నిన్న నాకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఎస్ఐకి ఏం చెప్పానంటే, అయ్యా వాళ్ళు ప్రమాణికం చేస్తారు, ఆ ఏఈ నేను తీసుకునేది ప్రమాణికం చేయమనండి, ఆ 40,000 ఇచ్చామని చెప్పి వాళ్ళు ప్రమాణికం చేస్తారు, చేసిన తర్వాత వాళ్ళు 40,000 రూపాయలు వాళ్ళకి ఇప్పించండి, కరెక్షన్ అవసరం లేదు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి ప్రాణపోయినా వాళ్ళు కడప తొక్కరని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేటువంటిది సీరియల్లో ఇస్తానని చెప్పేటువంటి చంద్రబాబు ఈరోజు దానికి సంబంధించి వాళ్ళకి సీరియల్లో ఇవ్వకుండా లంచం తీసుకుని ఆ లంచంతో సంతృప్తి పడకుండా మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితేనే ఇస్తానని చెప్తే మాకు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి మేము వెళ్ళము అంటే దాని మీద ఎస్ఐ వాడి మీద చేయి చేసుకుంటాడు, వీడియో కాల్లో చూపిస్తాడు. పాపం ఎస్సీలు దళితులు పెట్టుకుని కొట్టి వాళ్ళు ప్రైవేట్ కేసు వేస్తుంటారు. ఇంతకుముందు మా దళితులు మేము చేయి చేసుకున్నాడని చెప్పి సోమిరెడ్డి మాట్లాడితే ఏదో ఉదయగిరి నారాయణ అని చెప్పి ఏ దళితులు కేసు ఎత్తుకుని పోతుంటాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సోమిరెడ్డికి నేను ఛాలెంజ్ విసురుతా, నువ్వు ఏదో ఎత్తుకుంటారని కాదు, ఆ ఉదయగిరి నారాయణ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు అధికారంలో మాకు కానీ ఏదైనా సంబంధం ఉందని చెప్పి నువ్వు చూపించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నా.